పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధులను పర్యవేక్షించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తన తాజా రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించింది. ఉగ్రవాద సంస్థల చేతిలో ఈ-కామర్స్ వేదికలు, ఆన్లైన్ పేమెంట్ సర్వీసులు దుర్వినియోగం అవుతుండడంపై ఆర్థిక చర్యల కార్యదళం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి, 2022లో గోరఖ్నాథ్ ఆలయంపై జరిగిన దాడిని అందుకు ఉదాహరణగా పేర్కొంది. డిజిటల్ టూల్స్, ఆర్థిక సాంకేతికతలను తప్పుదారి పట్టించి ఉగ్రవాద సంస్థలు తమకు కావాల్సిన డబ్బును ఎలా సమీకరించుకుంటున్నాయో, ఎలా తరలిస్తున్నాయో వివరంగా తెలిపింది. 2019లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. సైనికులు వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు ఐఈడీతో పేల్చేశారు. ఈ ఐఈడీకి కావలసిన ముఖ్యమైన వాటిలో ఒకటైన అల్యూమినియం పొడిని ఉగ్రవాదులు ఈ-కామర్స్ వేదిక నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నట్లు తన నివేదికలో తెలిపింది. ఈ ఘటనలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ ఉగ్రదాడి ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం గల ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ఉన్నట్టు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. లాజిస్టిక్, బాంబు తయారీలో ఆన్లైన్ వేదికలు కీలక పాత్ర ఉన్నట్లు వెల్లడైందని సదరు సంస్థ తెలిపింది. 2022లో జరిగిన గోరఖ్నాథ్ ఆలయంపై జరిగిన దాడిని మరో కేస్ స్టడీగా FTF ఉదాహరించింది. ISS ప్రేరేపితమైన ఓ దుండగుడు ఆలయ భద్రత సిబ్బందిపై దాడి చేశాడు. ఇస్లామిక్ స్టేట్ ఆపరేటర్స్ కు మద్దతుగా నిలిచేందుకు నిందితుడు 6.7 లక్షలను పేపాల్ సాయంతో విదేశాలకు చేరవేశాడు. ఈ అనుమానిత చర్యను గమనించిన పేపాల్ ఆ ఖాతాను సస్పెండ్ చేసింది. సరసమైన, వేగవంతమైన, గుర్తించడానికి కష్టమైన ఆన్లైన్ చెల్లింపుల మార్గాలను ఉగ్రవాదులు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఈ కేసు ప్రతిబింబిస్తుందని NDF పేర్కొంది. గత దశాబ్ద కాలంలో ఫిన్టెక్ వేదికల పెరుగుదల ఉగ్రవాదుల ఆర్థిక కార్యకలాపాలు జరిపేందుకు కొత్త మార్గాలుగా ఉపయోగపడ్డాయని వరల్డ్ టెర్రర్ వాచ్ డాగ్ అయిన FTF పేర్కొంది. చిన్న చిన్న వస్తువులను ఆన్లైన్లో అమ్మడం, పేలుడుకు ఉపయోగించే 3D ప్రింటెడ్ విడిభాగాల కోసం రసాయనాలు, ఇతర కాంపోనెంట్స్ అమ్మడం, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని విరాళాలు సేకరించడం ద్వారా ఉగ్రవాద గ్రూపులు ఆర్థిక నెట్వర్క్లను సృష్టించుకున్నట్లు తమ పరిశీలనలో తేలిందని సదరు రిపోర్ట్ వెల్లడించింది. కొన్ని ప్రభుత్వాలు ఉగ్రవాద గ్రూపులకు నేరుగా లేదా పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. అయితే ఆయా దేశాల పేర్లను మాత్రం ఆ నివేదిక వెల్లడించలేదు. ఈ-కామర్స్ వేదికలు, VPN ఉపయోగం, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసులపై ఆయా దేశాలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని FTF పేర్కొంది. ఉగ్రవాదులు ఆర్థిక కార్యకలాపాలు జరపడానికి, అవసరమైన వస్తువులను పొందడానికి, ఉగ్రదాడులు చేయడానికి ఈ వ్యవస్థలు బాగా ఉపయోగపడుతున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారి ఆర్థిక సాయం చేస్తున్న పాకిస్తాన్ను FTF గ్రే లిస్టులో ఉంచాలని భారత్ కొన్నేళ్లుగా కోరుతున్న విషయం తెలిసిందే. ఇటీవల 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడిని FTF ఖండించింది. ఆర్థిక సహాయాలు, అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాలు లేకుండా అలాంటి దాడులు జరిగే అవకాశం లేదని సదరు సంస్థ పేర్కొంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.